చిన్నపిల్లలపై ఈ మధ్య అఘాయిత్యాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అత్యాచారాలు, హత్యలు మాత్రం తగ్గటం లేదు. ఓవైపు శిక్షల తీవ్రత పెరుగుతున్నా సమాజంలో ఏమాత్రం భయం లేకుండా పోయింది. తాజాగా నంద్యాల జిల్లాలో ఘోరం జరిగింది. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఇలాంటివెన్నో జరుగుతూనే ఉన్నాయి. అసలేం చేస్తే సమాజంలో మార్పు వస్తుంది? ఇంతల విచ్చలవిడతనానికి కారణాలేంటి? పిల్లలపై తీవ్రమవుతున్న అత్యాచారాలు, రకరకాల ఆశలు చూపి అఘాయిత్యాలు, సమాజంలో రెచ్చిపోతున్న కామాంధులు, శిక్షల తీవ్రత పెరిగినా తగ్గని ఘోరాలు. అవును, సమాజంలో రోజురోజుకి మార్పొస్తుందని ఆశించటం పూర్తిగా తప్పే అవుతోంది. అందుకు కారణం చిన్నారులపై అత్యాచారాలు, హత్యల దారుణాలు రోజూ వెలుగులోకొస్తున్నాయి. సోషల్ మీడియానా, ఫోన్ల ప్రభావమా, ఇంటర్నెట్ ఎఫెక్టా, మరేంటో గాని దారుణాలు జరిగిపోతూనే ఉన్నాయి. పిల్లల్ని ఎంత కనిపెట్టుకునున్నా ఏదో ఒక రూపంలో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి నంద్యాలలో జరిగిన ఈ ఘటన చూడండి. హృదయ విదారకం, మాటలకందని విషాదమిది. ఈ పాప వయస్సు 8 ఏళ్లు. ఊరు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఎల్లాల గ్రామం. ఈ నెల 7న ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. అంతే, ఇక తిరిగి రాలేదు. పాప కనిపించకుండా పోవడంతో తండ్రి అదే రోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, సెర్చింగ్ మొదలుపెట్టడం జరిగాయి. పోలీస్ జాగిలం స్థానిక ముచ్చుమరి పార్కు నుంచి ఎత్తిపోతల పథకం పరిసరాల్లో తిరిగి పంప్ హౌస్ వద్దకొచ్చి ఆగిపోయింది. ఆదివారం సాయంత్రం ఒంటరిగా పార్కు వద్ద ఉన్న బాలికకు 3 బాలురు ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి తర్వాత కాలువలోకి తోసేసి హత్య చేసినట్టు గుర్తించారు. ఎంత దారుణమిది! చిన్నారి ఆడుకోవడానికి పార్కుకు వెళితే కనీస రక్షణ లేకుండా పోయింది. ఇల్లు దాటాలంటే భయం, బడికి వెళ్లాలంటే భయం, గుడికి వెళదామంటే భయం, పార్కుకెళ్దామంటే భయం, పక్కింట్లోకి వెళ్దామంటే భయం, ఫోన్ ఓపెన్ చేస్తే భయం. ఎవరిని నమ్మాలో తెలీదు, ఏం చేయాలో తెలియదు, ఎవరు కాపాడతారో తెలీదు, ఎవరు నమ్మించి మోసం చేస్తారో తెలీదు. ఇంతటి భయంకరమైన సమాజంలో పిల్లల్ని కాపాడుకోవడం తల్లిదండ్రులకి ఒక అగ్ని పరీక్షలా మారింది. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ దారుణం ఒక ఉదాహరణ మాత్రమే. ఆడుకోవడానికి పాప బయటికి వెళ్లడమే పాపమైంది. 14 నుంచి 16 ఏళ్లలోపు వయసున్న 3 బాలురు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన విషయం ఇంట్లో చెబుతుందన్న భయంతో కాలువలోకి తోసేశారు. ఇది జరిగింది. ఓ నిండు ప్రాణం బలైంది. అఘాయిత్యానికి ఒడిగట్టింది కూడా మైనర్లే. ఒక ఘోరం జరిగిపోయింది. చిన్నారి పాప బలైంది. సమాజంలో వైపరీత్యాలకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వీధి రౌడీ, సహవిద్యార్థి, దూర బంధువు, అందాక ఎందుకు ఆఖరికి కన్న తండ్రైనా బాంధవ్యాల్లేవు, వావి వరుసలు లేవు. అలాంటి ఘోరాలు జరుగుతున్న సమాజమిది. మొన్నటికి మొన్న అనకాపల్లి జిల్లాలో జరిగిన ఘోరమైతే మాటలకు అందనిది. కొప్పుగుండుపాలెంలో 9వ తరగతి చదువుతున్న బాలికపై సురేష్ అనే దుండగుడు కత్తితో నరికి చంపి పరారయ్యాడు. గతంలోనూ ప్రేమ పేరుతో వేధించి జైలుకు వెళ్ళొచ్చాక ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇలాంటి భయాలతో బాలిక బడికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంటోంది. ఎంత జాగ్రత్తగా చూసినా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చంపేశాడు. మరో ఉదాహరణ, హైదరాబాద్ మియాపూర్లో గత నెల ఓ బాలిక మిస్ అయింది. పోలీసులు చాలా సెర్చ్ చేశారు. చివరికి తెలుసుకున్న విషయంతో అంతా షాకుకు గురయ్యారు. కారణం 12 ఏళ్ల బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రి ప్రధాన సూత్రధారిగా తేలడం. సీసీ ఫుటేజ్ ఆధారంగా సాగిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి.
పోర్న వీడియోలకి చెడు అలవాట్లకు బానిసైన బాలిక తండ్రి నరేష్ తన కోరిక తీర్చాలంటూ కన్న కూతురిపైనే ఒత్తిడి తెచ్చాడు. అమ్మకి చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో సొంత బిడ్డనే పొట్టన పెట్టుకున్నాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలికను హతమార్చి అక్కడ్నుంచి బయటకొచ్చి తన కూతురు మిస్ అయినట్టు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఇంతకన్నా ఘోరం సమాజంలో ఉంటుందా? కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాల ఎముడైతే ఇక ఈ నేరాల్ని ఘోరాల్ని ఆపేదెవరు? పిల్లలు ఎవరిని నమ్మాలి? వారికి భరోసా ఇచ్చేదెవరు? ఎన్ని కొత్త కఠిన చట్టాలు తెచ్చినా సమాజంలో అసలు భయమే లేకపోతే ఎన్ని చేసి ఏం లాభం? ఇక సోషల్ మీడియా పరిచయాలతో ఎన్నో జరుగుతున్నాయి. చాటింగ్లతో మొదలైన స్నేహాలు బ్లాక్మెయిల్ చేయడం దాకా వెళుతున్నాయి. చివరికి స్నాప్చాట్ వంటి యాప్స్తో లొకేషన్ తెలుసుకుని మరీ అఘాయిత్యాలు చేస్తున్న కేసులు ఇటీవలి కాలంలో చాలా వెలుగు చూశాయి. ఫేస్బుక్, ఇన్స్టా పరిచయాలు పిల్లల మెడకు చుట్టుకుంటున్నాయి. తెలియక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం, వాటిని కొందరు మార్ఫింగ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, నమ్మకంగా ఉంటూనే నట్టేట ముంచే వ్యక్తులు ఈ సమాజంలో తిరుగుతున్నారు. వీటన్నిటి నుంచి పిల్లలకి రక్షణ కావాలి. మరి ఆ రక్షణ ఎలా సాధ్యం? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? For more videos like this, subscribe Big TV channel.